హలో అండి. సో, ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నాను. దోసకాయ పొట్టు పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచిగా కుదిరిందండి రెసిపీ. సో, దానికోసము ఫస్ట్ మీరు పొట్టుని మంచిగా చిన్న ముక్కలుగా కోసి కడిగి పెట్టేసుకోండి. పాన్ పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ పోసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పొట్టు అండ్ కొన్ని దోసకాయ ముక్కలను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు కొన్ని టమాటాలు వేసి మంచిగా మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు కూడా వేసుకోండి. అది మంచిగా మగ్గాక మిక్సీకి వేసుకోవడమే. సో, నా దగ్గర పచ్చిమిర్చి అవైలబుల్గా లేదు సరిగా అని నేను కొంచెం కారం పొడి కూడా వేసాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు కారం పొడి అన్నా వేసుకోవచ్చు ఆర్ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. బట్ చట్నీలు అంటే చాలామంది పచ్చిమిర్చినే ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం. అండ్ లాస్ట్కి ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టేసుకోండి. మీ దోసకాయ పొట్టు పచ్చడి రెడీ.